హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. సో ఇంగ్లీష్లో చాలా వరకు కూడా మనకు గ్రామర్కి సంబంధించినటువంటి బిట్సే అడుగుతారు. సో ప్రతి ఒక్కరు కూడా గ్రామర్ని అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి గ్రామర్ టాపిక్స్ మొత్తం కూడా క్లియర్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. లల్లీ స్టంబల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వయలిన్ అనేసి ఇచ్చారండి. చూస్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ స్టంబల్డ్ అనేసి ఇచ్చారండి. స్టంబల్డ్ అంటే ఏంటంటే తడబడటం. స్టంబల్డ్ అంటే మనకు అర్థం ఏంటండి, తడబడటం. సో దానికి సంబంధించినటువంటి సినోనిమ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకు డాన్స్డ్ అంటే మనకు డ్యాన్స్ చేయడం వస్తుంది. సో తడబడడానికి సినోనిమ్ అయితే కాదు. సో నెక్స్ట్ హరీడ్ అంటే తొందరగా, నెక్స్ట్ స్కిప్డ్ అంటే దాన్ని వదిలేయడం అనేసి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ సినోనిమ్ ఏమవుతుందండి, స్టాగర్డ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, డిస్పైట్ దిస్ ఇనిషియల్ కాన్ఫిడెన్స్ భారత్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఆర్చరీ టోర్నమెంట్ వాజ్ మార్క్డ్ బై ఏ సర్ప్రైజింగ్ ల్యాక్ ఆఫ్ ప్రొవేస్ లీడింగ్ టు అన్ ఎర్లీ డిఫీట్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ప్రొవేస్ అనేసి ఇచ్చారు. సో ప్రొవేస్ అంటే ఏంటంటే స్కిల్ అండి. ప్రొవేస్ మీన్స్ స్కిల్ అనమాట. స్కిల్ అంటే ఏంటంటే ఎక్కువగా దాని మీద నేర్చుకొని ఉండటం. సో ప్రొవేస్ అంటే ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ అని కానీ, లేకపోతే టాలెంట్ అని కానీ, మాస్టరీ అని కూడా అంటారు. అంటే నువ్వు ఈ సబ్జెక్ట్లో మాస్టర్ అనేసి అంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా మనము చెప్పచ్చు. సో ప్రొవేస్ మీన్స్ స్కిల్డ్ పర్సన్స్. సో స్కిల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకుంటే మాస్టరీ అన్న, టాలెంట్ అన్న, స్కిల్ అన్న, ఈ మూడు కూడా మనకు ప్రొవెన్స్కి సేమ్ మీనింగ్ అనేది వస్తుందండి. సినోనియం కింద వస్తాయి. సో ఇక్కడ మనల్ని యాంటోనియం అడిగారు కాబట్టి యాంటోనియం ఏమవుతుందండి, ఇన్కాంపిటెన్స్. ఇన్కాంపిటెన్స్ అనేది మనకు యాంటోనియం అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్, ద న్యూ బంగ్లా వాస్ ఇన్క్రెడిబ్లీ ఎక్స్పాన్సివ్. ఇట్ మస్ట్ హ్యావ్ కాస్ట్ మై అంకల్ అండ్ డాష్ అండ్ ఏ లెగ్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు కంప్లీట్ ద ఇడియం బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్స్ అనేసి ఇచ్చారు. సో ఇడియంకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉందండి. సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ మనము క్లియర్గా చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయగలం అన్ని క్వశ్చన్స్కి కూడా. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏ న్యూ బంగ్లా వాజ్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పాన్సివ్ అంటే అది చెప్పలేనంత ఎక్స్పాన్సివ్ అండి, అంత కాస్ట్ ఎక్కువ అనేసి అర్థం వస్తుందన్నమాట. సో ఇక్కడ దానికి మనము కరెక్ట్ ఇడియం అయితే అడిగారు. సో ఇడియం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఇడియం ఏమవుతుందంటే యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అండి. యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. సో కాబట్టి ఇక్కడ మనకు యాన్ ఆర్మ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఇడియమే. సో యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అనేదాన్ని వాడతాం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఐ డూ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఐ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ అంటే మనకు డస్ నాట్ అనేసి ఇచ్చారు, అంటే మామూలు కుక్కలు కరుస్తాయి. సో ఇక్కడ యువర్ డాగ్ డస్ నాట్ అంటే కరవదు అనేసి ఇచ్చారు. సో కరవదు అనేసి ఇచ్చినప్పుడు ఇక్కడ మనము ఏ ఫామ్స్ అనేది వాడతామండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది V1 ఫామ్లో ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, బైట్ అనేది అవుతుందండి. బైట్. ఐ డూ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ బైట్. ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనకు డస్ నాట్ అనేది ఉందండి. డస్ నాట్కి మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ డస్ నాట్ అనేది ఉంటే దాని పక్కన మనకు ఉండేటటువంటి వర్బ్ ఎప్పుడైనా కూడా V1 ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ బైట్ అనేది V1 ఫామ్ అండి. బిట్ అనేది మనకు V2 ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనము 4th వన్ని యూస్ చేయకూడదు. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అసలు కానే కావండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఆరగ్ డాష్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఆప్షన్ విత్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఎండింగ్ టు కంప్లీట్ ద అబోవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఆరగెంట్ అండి. సో మీ అందరికీ తెలిసిందే, ఆరగెంట్కి స్పెల్లింగ్ రాస్తే సరిపోతుంది. సో ఆరగెంట్. సో ఇక్కడ ARROGANT అండి, ఆరగెంట్. ఈడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి ఈడ అవసరం లేదు. సో ఎక్స్ట్రీమ్లీ ఆరగెంట్. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కరెక్ట్ కొలకేషన్స్ అనేసి ఇచ్చారు. సో ఈ టాపిక్ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉందండి. కరెక్ట్ కొలకేషన్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద చిల్డ్రన్ డాష్ ఏ జోక్ ఆన్ ద టీచర్, ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ ద జోక్ అండ్ డిడ్ నాట్ పనిష్ దెమ్ అనేసి వచ్చారు. సో ఇక్కడ చిల్డ్రన్స్ టీచర్ మీద అయితే జోక్ చేశారు, కాకపోతే ఏంటంటే ఆ జోక్కి మేడం ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వలేదు అనేసి మనకు ఇక్కడ ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్లేయిడ్ అనేసి వస్తుందండి. ద చిల్డ్రన్ ప్లేయిడ్ అనేసి వస్తుంది, మేడ్ అనేది రాదండి, ప్లేయిడ్ ఏ జోక్ ఆన్ ద టీచర్, ఫార్చునేట్లీ ద టీచర్ టుక్ అండి, తీసుకోవటం. ఆమె దాన్ని ఎలా తీసుకుందంటే పాజిటివ్గా తీసుకొని ఏమనలేదు అనేది మీనింగ్లో వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. టుక్ ద జోక్ అండ్ డిడ్ నాట్ పనిష్ దెమ్ అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూస్ యాన్ అపాస్ట్రఫీ కరెక్ట్లీ అనేసి ఇచ్చారండి. అపాస్ట్రఫియస్ అనేది కరెక్ట్గా యూస్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిట్లో చూసుకున్నట్లయితే అపాస్ట్రఫియసెస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో చూసుకుంటే యుఆర్ దగ్గర అపాస్ట్రఫియస్ ఉందండి. సో ఇక్కడ యుఆర్ అండి, యుఆర్ని మనము షార్ట్ ఫామ్లో ఎలా రాస్తామండి, అపాస్ట్రఫియస్ యూస్ చేసి యుఆర్ అనేసి రాస్తాం. సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ వన్ అవుతుంది, యుఆర్కి కరెక్ట్ ఫామ్. సో ఇక్కడ మనకు అపాస్ట్రఫియస్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్ అండి. సో దీంట్లో చూసుకుంటే కరెక్ట్గానే ఇచ్చారు. అలాగే నైబర్స్కి కూడా అపాస్ట్రఫియస్ ఎలా ఇస్తామండి, నైబర్స్ అంటే మన పక్కన వాళ్ళు. సో కాబట్టి నైబర్స్ అనేదాన్ని మనం కరెక్ట్ యూసేజ్ వచ్చేసి నైబర్స్కి ఇలానే రాస్తామండి. ఇక్కడ మనకి కింద ఆప్షన్స్లో నైబర్స్ ఎస్ అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఇది మనకు రాంగ్. సో ఇక్కడ అపాస్ట్రఫియసే లేదు. సో ఇక్కడ కరెక్ట్ అపాస్ట్రఫియస్ ఉందండి నైబర్స్కి అలాగే యూఆర్కి. సో ఆప్షన్ 2 కరెక్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సింబల్ అనేసి మనకి ఇలా ఇచ్చారండి. ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ మీన్స్ అనేసి ఇచ్చారు. సో ఈ సింబల్ వచ్చేసి మనకు డిక్షనరీలో దేన్ని తెలియజేస్తుందంటే రీప్లేస్ ద హెడ్ వర్డ్ అండి. రీప్లేస్ ద హెడ్ వర్డ్, ఏదైనా హెడ్ వర్డ్ మనం సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఇంకొకసారి దాన్ని యూజ్ చేయకుండా సో మనము ఈ హెడ్ వర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఈ సింబల్కి ఏందండి రీప్లేస్ ద హెడ్ వర్డ్, ఇది డైరెక్టే, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వైల్ రైటింగ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ద డీటెయిల్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ అనేసి ఇచ్చారండి. సో బయోగ్రఫికల్ స్కెచ్ అనేది మనం రాసేటప్పుడు సో ఎవరిదైనా జీవిత చరిత్ర రాసేటప్పుడు జీవిత చరిత్ర కానీ ఆత్మచరిత్ర ఇలా అని పిలవచ్చు. సో ఇవి రాసేటప్పుడు మనకు డీటెయిల్స్ ఫస్ట్ అరేంజ్మెంట్స్ అనేది ఇచ్చారండి. సో మనము ఏదైనా బయోగ్రఫికల్ స్కెచ్ రాసేటప్పుడు బర్త్ డీటెయిల్స్ అనేసి ఇచ్చారు. సో బర్త్ డీటెయిల్స్ అనేటివి కాదండి, సో వాటిని ఏమంటాం మన పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఏముంటాయి పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏముంటుందండి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి అచీవ్మెంట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి లాస్ట్లో మనకు ఏముంటుందండి డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఫార్మేషన్ కరెక్ట్ అరేంజ్మెంట్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుందండి. ఏదైనా బయోగ్రఫికల్ స్కెచ్కి ముందు ఏం రాస్తామండి, ఇక్కడ మనకు ఇచ్చే మిగతా ఆప్షన్స్ చూసుకుంటే బర్త్ డీటెయిల్స్ అనేవి మనం ఫస్ట్ రాయము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా స్టార్టింగ్లోనే ఎవరో రాయరండి. సో ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ ఓకే, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓకే, తర్వాత డిక్లరేషన్ అనేసి ఇచ్చారు. డిక్లరేషన్ అనేది మనకు ఎప్పుడైనా ఎండింగ్లో ఉంటుందండి, మధ్యలో ఎప్పుడు ఉండదు. డిక్లరేషన్ అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మనకు దేంట్లో అయినా సరే డిక్లరేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎండ్లోనే ఉంటుంది. సో అది మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను
చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ అనేసి ఇచ్చారండి. సో ఇంతకుముందు ఒక సెంటెన్సెస్ ఇచ్చేసి దీంట్లో సబార్డినేట్ క్లాజ్ ఉందా, మెయిన్ క్లాజ్ ఉందా, ఈ విధంగా అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు దాని గురించే అడుగుతున్నారనమాట. సో ఒక మెయిన్ క్లాజ్ అలాగే వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ దేంట్లో ఉంటాయి అనేసి ఇచ్చారు. మనకు చూసుకుంటే మనకు ఇవి సెంటెన్సెస్కి సంబంధించండి. సో సెంటెన్సెస్ మనకు ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? సింపుల్ సెంటెన్స్, అలాగే కాంపౌండ్ సెంటెన్సెస్ ఉన్నాయి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ సింపుల్ సెంటెన్స్లో వచ్చేసి మనకు వన్ మెయిన్ క్లాజ్ ఉంటుందండి. సింపుల్ సెంటెన్స్లో ఓన్లీ ఒక్క మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంటుంది. అలాగే కాంపౌండ్ సెంటెన్స్లో చూసుకుంటే టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయండి. కాంపౌండ్ సెంటెన్స్లో టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో చూసుకుంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుందండి. కాంప్లెక్స్ సెంటెన్స్లో వన్ మెయిన్ క్లాజ్, అలాగే ఇంకొకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ నేర్చుకోండి క్లాజెస్, సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. అలాగే ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది? టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఆ సెంటెన్స్ ఎలా ఉండాలండి? వన్ మెయిన్ క్లాజ్ ఉండాలి, వన్ సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. సో దేంట్లో ఉంటుందండి? కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రమ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో ఇఫ్ డాష్ వీ డాష్ ద పార్టీ ఇన్సైడ్ రెయిన్ హ్యావ్ అనేసి ఇచ్చారండి. సో ఇఫ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే ఇఫ్ క్లాజ్ వచ్చేసి మనకు ఇక్కడ ఇఫ్ అనేసి ఇచ్చారు కదా. సో ఇఫ్తో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్ ఎప్పుడైనా సరే మనకు సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు తర్వాత మనకు వచ్చేటటువంటిది డిపెండెంట్ క్లాజ్ కూడా, అంటే ఇదండి ఇఫ్ తర్వాత ఉండేటటువంటిది సెంటెన్స్. సో ఇది వచ్చేసి మనకు డిపెండెంట్ అవుతుంది. సో ఈ డిపెండెంట్ సెంటెన్స్ కూడా మనకు ఎలా ఉండాలి అంటే సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. సో ఇక్కడ మనకు ఇఫ్ ఇట్ రైన్స్ అనేది రావాలండి. ఇట్ ఈజ్ రెయిన్ అనేది రాదు, ఇట్ విల్ రెయిన్ అనేది రాదు. సో ఇట్ చూద్దాం. ఇఫ్ ఇట్ రెయిన్, సో రెయిన్స్ అనేది మనకు కంపల్సరీ వస్తుందండి. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఇఫ్ తర్వాత మనకు ఎస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్, సో ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది మనకు ఏమవుతుందండి? సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో కాబట్టి రెయిన్స్ అనేది ఇక్కడ మనకు రెయిన్స్ అనేది యూజ్ చేసినప్పుడు తర్వాత వచ్చేటటువంటి సెంటెన్స్కి హ్యావ్ వస్తుంది. ఇక్కడ హ్యావ్ అనేది ఇచ్చారు. సో ఇచ్చినటువంటిది ఏమవుతుందండి? విల్ వస్తుందండి. సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనకు సింపుల్ ప్రజెంట్లోనే ఎండ్ అవ్వాలి. సో ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ హ్యావ్ ద పార్టీ ఇన్సైడ్ అనేసి రావాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అనేసి ఇచ్చారు. దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ అనేసి ఇచ్చారు. ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ మీన్స్ అంటే చాలా రూల్స్ ఉన్నాయి, లేకపోతే చాలా నిబంధనలు కానీ, లేకపోతే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇలా అంటామండి. ఇఫ్స్ మీన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కువగా ఉండటం అనే అర్థంలో వస్తుంది. దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసింది. సో దాంట్లో లాట్ ఆఫ్ రూల్స్ అనేటివి కంపల్సరీగా ఉంటాయి. సో వాటిని ఇఫ్స్ అనే కింద చెప్తాం. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ బుక్స్, ఇఫ్స్ అనేటివి మనకు తెలియకపోతే ఇక్కడ ఇఫ్స్ మీన్స్ రూల్స్ అండి. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే చాలాసార్లు ఇనే ఉంటాం కదా, లాట్ ఆఫ్ బుక్స్. సో ఇక్కడ బుక్స్ అనేది మనకేమవుతుంది? నౌన్ అవుతుంది. సో లాట్ ఆఫ్ అనే దగ్గర మనకి ఎప్పుడైనా సరే వెంటనే మనకు ఏమొస్తుందండి? కంపల్సరీ నౌనే వస్తుంది. సో ఆ విధంగా మీకు ఇది తెలియకపోయినా ఆన్సర్ చేసే విధంగా ఏ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఏ లాట్ ఆఫ్ డ్రెస్సెస్ ఇలా అంటాం కదా. సో ఇవన్నీ కూడా నౌన్స్. సో లాట్ ఆఫ్ అనేటటువంటి వర్డ్ పక్కన ఎప్పుడైనా సరే మనకు నౌన్ అనేది ఉంటుంది. సో ఇఫ్స్ కూడా మనకేమవుతుందండి? నౌనే అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్ అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసుకున్నట్లయితే షీ ఈజ్ ఏ ఎంబీఏ స్టూడెంట్ ఇన్ అన్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. సో మీ అందరికీ తెలిసిందే యూనివర్సిటీ అంటే మనకు ఏమవుతుందండి, ఇది ఆర్టికల్ ఏం యూజ్ చేయాలి యూనివర్సిటీకి? కంపల్సరీగా మనము ఏ యూనివర్సిటీ అండి, ఏ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఎంబీఏ అనేది ఒక క్వాలిఫికేషన్ కాబట్టి సో ఇటువంటి వాటికి మనము యాన్ అనేది యూజ్ చేస్తామండి. యాన్ ఎంబీఏ, యాన్ బీటెక్ అనేది యూజ్ చేస్తాం కంపల్సరీ. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2, షీ ఈజ్ యాన్ ఎంబీఏ స్టూడెంట్ ఇన్ ఏ యూనివర్సిటీ. సో యూసేజ్ ఒకసారి చూసుకోండి. యూనివర్సిటీకి ఎప్పుడైనా సరే మనకు ఏ అనేది వస్తుంది, కంపల్సరీగా ఏ అనేది వస్తుందండి. సో ఏదైనా మనకు చెప్పేటప్పుడు అంటే ఎన్జిఓస్ గురించి కానీ ఇలా స్పెసిఫిక్ మనకు కోర్సెస్ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీ యాన్ అనేది వస్తుంది. యాన్ ఎన్జిఓ ఇది కూడా కరెక్టే, కాకపోతే ఇన్ ద కెనడా కాదండి, మనకు ఇది ఒక సిటీ నేమ్ కాబట్టి ద అనేది యూజ్ చేయమండి, కెనడా అనే యూజ్ చేస్తాము. సో కాబట్టి ఇది కూడా రాంగ్, ఇక్కడ యాన్ అనేది లేదు, సో ఇది రాంగ్. సో యాన్ ఉండాలండి, యూనివర్సిటీకి ముందు ఎప్పుడు కూడా యాన్ అనేది రాదు. మనకు జనరల్గా ఓవెల్స్ ఉంటే యాన్ వస్తుంది అనేసి అనుకుంటాం కదా, సో యూనివర్సిటీకి ఎప్పుడు యూ వస్తుందండి. సౌండ్ని బట్టి మనము ఏనా యానా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ యూసేజ్ యాన్ ఎంబీఏ అండి. యాన్ ఎంబీఏ ఏవైనా కోర్సెస్ ముందు మనకు యాన్ అనేది యూజ్ చేస్తాము. అలాగే యూనివర్సిటీకి కూడా ఎప్పుడైనా సరే ఏ అనేది యూజ్ చేస్తాము. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేసి ఇచ్చారు. డాష్ డస్ ద ట్రైన్ అరైవ్. సో డాష్ డస్ ద ట్రైన్ అరైవ్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది. సో ఎప్పుడు అంటే వాట్ అనేది యూజ్ చేస్తామండి. ఇన్ విచ్ టైము, ఎట్ విచ్ టైం అనేది వాడము. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటిదండి, వాట్ టైం అనే దాన్ని యూజ్ చేస్తాం, ఇన్ వాట్ టైం అనేసి యూజ్ చేయము. సో వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఐ నో హిమ్ అనేసి ఇచ్చారండి. సో పాసివ్ ఫామ్లోకి మార్చాలి. సో యాక్టివ్ వాయిస్ వచ్చేసి మనకి ఏ టెన్స్లో అయితే ఉంటుందో పాసివ్ వాయిస్ కూడా అదే టెన్స్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఐ నో హిమ్ అనేది మనకు ఏ టెన్స్లో ఉందండి, ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో మనకు ఇక్కడ వచ్చేటటువంటి పాసివ్ వాయిస్ కూడా ఎలా ఉంటుందండి, ప్రజెంట్ టెన్స్లోనే రావాలి. సో ఇక్కడ చూసుకుంటే ఐ నో హిమ్. సో ఇక్కడ ఎట్లా ఉంటుందండి, హీ ఈజ్ నోన్ టు మీ. సో ఇక్కడ నోన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే టు అనేది కంపల్సరీ వస్తుందండి. నోన్కి పక్కనే టు వస్తుంది. యాజ్ వెల్ యాజ్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామో అలాగా నోన్కి పక్కనే మనకి ఎప్పుడైనా సరే టు అనేటటువంటిది కంపల్సరీ ఉండాలండి. హీ ఈజ్ నోన్ టు మీ. సో మనకి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్సే రావాలండి, వాజ్ రాదు. ఇక్కడ నోన్ విత్ అనేది రాదు, ఎప్పుడైనా నోన్కి పక్కన టూనే వస్తుంది. ఇక్కడ నోన్ బై కూడా రాదండి. సో కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నీ తప్పు. హిమ్ అనేది అసలుకే రాదు కాబట్టి ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, సి సెడ్ కావ్య ఫోన్డ్ మీ అనేసి ఇచ్చారండి. సో ఇండైరెక్ట్ స్పీచ్ అడిగారు. అబౌవ్ సెంటెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇది కూడా మనకు సెంటెన్స్ వచ్చేసి ఎలా ఉంటుందో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇచ్చిన సెంటెన్స్ ఎలా ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్. ఫోన్డ్ అంటే ఆల్రెడీ చేశారు. సో ఇది మనకు పాస్ట్ టెన్స్ను చూపిస్తుంది. సో షీ సెడ్ దట్ కావ్య ఫోన్డ్ హర్ అని వస్తుందండి. సో పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనకు మనం రాసే సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో ఇక్కడ ఏమొస్తుందండి, హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 అనేది రావాలి. సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 అనేది దేంట్లో ఉంది, ఆప్షన్ 3లోనే ఉంది. షీ సెడ్ కావ్య ఫోన్డ్ మీ అంటే షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హర్ అండి. హర్ అనేది చేంజ్ అవుతుంది.
ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ద పర్పస్ అండి. పర్పస్ ఇది కూడా మనకు మోడల్ వెర్బ్స్ అనేవి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి. సో అవే మనకు ఎక్కువగా ఇస్తారు. సో పర్పస్ని మనము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సో ఏం వాడతామండి, విల్ అనేది యూజ్ చేస్తాం. విల్ అనేది యూజ్ చేస్తాం డైరెక్ట్ క్వశ్చన్. సో ఆఫర్, సో ఏదైనా ఆఫర్ ఎక్స్ప్రెస్ ద ఆఫర్ అయితే షెల్ అనేది యూజ్ చేస్తామండి. సో ఆబ్లిగేషన్స్, ఏవైనా ఆబ్లిగేషన్స్ ఉంటే సో దానికి మనం దేన్ని వాడతాం, ఆట్ టు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే మోడల్ వర్బ్ ఏంటండి, విల్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చినటువంటిది కంజెక్చురల్ అండి, కంజెక్చురల్. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అయితే అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్ అనేసి ఇచ్చారండి. సో కింద మనకు కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు కదా, సో వాటిల్లో ఏది సరిపోతుంది అనేసి ఇచ్చారు. ఫస్ట్ వన్ చూసుకుంటే స్పెండ్ థ్రిఫ్ట్ అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎక్కువగా డబ్బులను ఖర్చు చేసే వాళ్ళు. ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్ వాళ్ళని ఏమంటాము, స్పెండ్ థ్రిఫ్ట్స్ అంటారండి. ఈడ హోర్డర్ అన్న, ఫ్రూగల్ అన్న, పిసినారోళ్ళు అనేసి అర్థం వస్తుంది. ఎక్స్ట్రా వ్యాంగ్జా అంటే ఇది కూడా ఎక్స్ట్రాగా డబ్బులు యూజ్ చేసేవాళ్ళే, బట్ థింగ్స్కి యూజ్ చేసేటప్పుడు మనము అది వాడతాము. సో ఇక్కడ మనకు పర్సన్ గురించి అడిగారు. సో ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్, సో పర్సన్ గురించి ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి స్పెండ్ థ్రిఫ్ట్ అనేది యూజ్ చేస్తామండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్, తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీకు తెలిసినవే, నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్కైనా అలాగే ఇంపారేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ ఈ మూడిటిని కూడా మనము పాజిటివ్ సెంటెన్స్ రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా రాయొచ్చు అండి ఈ మూడిటకు కూడా. బట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మన ఎమోషన్స్ని తెలియజేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యూజ్ చేస్తాం. సో దీంట్లో మనము నెగిటివ్ ఫామ్ అనేది యూజ్ చేయము, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెంటెన్స్ని యూజ్ చేయడం జరుగుతుందండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో. సో కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక్కడ మనల్ని అడిగింది అదే, ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్ అనేసి వచ్చారు. కెనాట్ బి ఫర్దర్ అండి. సో డివైడ్ చేయలేము అని నెగిటివ్ సెంటెన్స్గా పాజిటివ్ సెంటెన్స్గా మనము చేయలేనటువంటి సెంటెన్సెస్ ఏవి అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. ఏ ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. సో ఇక్కడ మనకు మీనింగ్ ఏంటంటే ఏ ట్రైన్ హ్యాస్ లెఫ్ట్, ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేలోపు ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. సో రెండు యాక్షన్స్ కూడా మనకు అట్ ద సేమ్ టైం జరిగాయండి. సో అట్ ద సేమ్ టైం జరిగినప్పుడు మనకు ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుందండి. సో మనకు ఫస్ట్ ఏంటిదండి, ఫస్ట్ ఏం జరిగింది, ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. సో ట్రైన్ వెళ్ళిపోయింది ఎప్పుడు, నేను వచ్చేసరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది అనేది ఎలా ఉండాలండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఏ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది రాయాలి, హ్యాడ్ అనేది కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు రెండు యాక్షన్స్ కూడా పాస్ట్ టెన్స్లో జరిగిపోయి ఎట్ ఏ టైం జరిగిపోయి ఉంటే సో వాటిల్లో మనకు ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, మీన్స్ హ్యాడ్ అనేది ఉండాలండి. సో ఏ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. సో ఇది కరెక్ట్ అవుతుంది.
ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 యాక్షన్స్ ఎట్ ద సేమ్ టైం జరిగినప్పుడు ఫస్ట్ జరిగినటువంటి అంటే ఏదైతే మనకు ఫస్ట్ జరుగుతుందో ఆ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉంటుందండి. తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 సబార్డినేట్ క్లాజ్ అనేసి చెప్పారు. సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 1 మెయిన్ క్లాజ్ 1 సబార్డినేట్ క్లాజ్ ఉంటే అదేమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ది చూద్దాము. హీ టైర్డ్ హార్డ్ బట్ హీ డిడ్ నాట్ సక్సీడ్ అనేసి ఇచ్చారండి. సో బట్ ఉంది. బట్ అనేది మనకు దేంట్లో వస్తుందండి, కాంపౌండ్ సెంటెన్స్లో వస్తుంది. కాంపౌండ్ సెంటెన్స్లో ఓన్లీ 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఐ సా ఏ వండర్ఫుల్ బర్డ్, ఇదేంటిది మనకు, ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్, హీ విల్ నాట్ ప్లే అన్లెస్ హీ ఈజ్ కంపాల్డ్. ఇక్కడ చూసుకుంటే 1 మెయిన్ క్లాజ్ ఉందండి, అలాగే 1 సబార్డినేట్ క్లాజ్ ఉంది. సో ఇదేమవుతుంది మనకు, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆన్ బీయింగ్ పనిష్డ్ హీ వెప్ట్. సో ఇది కూడా మనకు సింపుల్ సెంటెన్స్ అవుతుందండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సో కాబట్టి 1 మెయిన్ క్లాజ్ 1 సబార్డినేట్ క్లాజ్ ఉంటే అదేమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 3 అనేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే అన్లెస్ ఉంటుంది, బిఫోర్, ఇలా వర్డ్స్ అనేటివి ఉంటాయి. వాటిని చూసి మనం డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండి. సో మనకు ప్యాసేజ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్యాసేజ్ వచ్చేసి మీరు క్లియర్గా చదివి ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా చూద్దామండి. ఇక్కడ అడిగినటువంటివి. సో కాగ్నవిస్ట్ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ యాన్ అనేసి వచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కాగ్నటివ్స్ అభిప్రాయం ప్రకారము మనకు లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే భాషకు సంబంధించి నేర్చుకోవటం అనేది ఏంటిదండి, ఇది సో ఇదొకటి హ్యాబిట్ అయితే కాదు, అలాగే ఇదొక ఇనేట్ ఎబిలిటీ, ఇదొక అంటే ఎబిలిటీ అంటే ఇది ఒక సామర్థ్యానికి సంబంధించి కూడా కాదండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ అంటే ఆర్టిఫిషియల్గా నేర్చుకోవడం అనేది కూడా కాదు. సో ఏమవుతుందండి, కాగ్నవిస్ట్ల ప్రకారం లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అండి, నార్మల్గా నేర్చుకునేటటువంటి ఒక ప్రక్రియ. సో కాబట్టి కాగ్నవిస్ట్ బిలీవ్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అండి. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. సాధారణంగా మనకు భాష అనేది అభ్యాసనం ఎలా జరుగుతుందండి, జనరల్గా జరుగుతుంది లెర్నింగ్ అనేది. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనము కొన్నిటిని ప్రత్యేకంగా చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, మనము ఇక్కడ తెలుగులోనే ఇక్కడ మనం ఏదైతే మన పేరెంట్స్ ఏదైతే మాట్లాడుతూ ఉంటారో సో అది మనకు నేర్చుకోవాల్సిన పని లేదండి, ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో దాన్ని ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అంటాం. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చైనీస్ విస్పర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ గేమ్ విచ్ కుడ్ బి ప్లేడ్ ఇన్ ద క్లాస్ టు డెవలప్ డాష్ అమాంగ్ ద చిల్డ్రన్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దీనికి సంబంధించి కూడా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. సో దేనికి సంబంధించి, ఈ స్కిల్స్కి సంబంధించి. సో ఆ స్కిల్స్ ఏంటి, రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చైనీస్ విస్పర్ అంటే ఏంటిదండి, మనకు మామూలుగా ఆడుకుంటూ ఉంటారు కదా, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక లైన్లో ఒక 10 మెంబర్స్ని కానీ అలా నించోబెట్టేసి
ఫస్ట్ ఒకరి చెవులో చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ సెకండ్ మెంబర్కి చెప్పడం, సెకండ్ మెంబర్ థర్డ్ మెంబర్కి చెప్పడం, ఇలా చెవులో చెప్తూ మనకు గేమ్ అనేది జరుగుతూ ఉంటుందండి. చెప్పినటువంటి విషయాన్ని ఫస్ట్ ఒకరు వచ్చేసి ఒకరి చెవులో చెప్పడం జరుగుతుంది. ఆ వర్డ్ కానీ లేకపోతే ఏదైనా మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెవులో చెప్పబడుతుంది. సో అదేంటి, వాళ్ళు నెక్స్ట్ ఇంకొకరికి ట్రాన్స్లేట్, వాళ్ళు కూడా వెళ్ళి ఇంకొకరి చెవులో చెప్తారు, మిగతా వాళ్ళు కూడా అలా చెవులో చెప్తూ ఉంటారు. సో ఇలాంటిది ఇది ఒక లాంగ్వేజ్ గేమ్ అండి. చైనీస్ విస్పర్ అనేది ఒక లాంగ్వేజ్ గేమ్. అయితే సో ఇది మనం క్లాస్లో ఆడతాము. ఆడడం వల్ల మనము ఏం డెవలప్ చేస్తాము చిల్డ్రన్స్లో? లిజనింగ్ స్కిల్స్ అండి. ఏం డెవలప్ చేస్తాము? లిజనింగ్ స్కిల్స్. మనం చెవులో చెప్పింది కరెక్ట్గా వాళ్ళు విని వేరే వాళ్ళకి కూడా సేమ్ అదే చెప్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది ఈ గేమ్ వల్ల. సో అలాగే దీనివల్ల మనకు ఏ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది? లిజనింగ్ స్కిల్, వినటం. దీన్ని శ్రవణ నైపుణ్యం అనేసి కూడా చెప్తాం మనం. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అకార్డింగ్ టు ది కన్లే అండ్ స్వైన్ 1980 డిస్కోర్స్ కాంపిటెన్స్ రెఫర్స్ టు అనేసి ఇచ్చారండి. డిస్కోర్స్ కాంపిటీషన్ అనేది మనకు దేన్ని సూచిస్తుంది అనేసి ఇచ్చారు. డిస్కోర్స్ కాంపిటీషన్ అంటే ఏంటంటే ఇంటరప్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజెస్ అండ్ టెక్స్ట్ అండి. ఇంటరప్షన్ ఆఫ్ ద అంటే మనకు ఇంటరప్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజెస్ అంటే మన వ్యక్తిగత సందేశాలు, అలాగే అండ్ టెక్స్ట్ ఆ పాఠ్యభాగం యొక్క వివరణ అనేసి అర్థం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఈ లెర్నింగ్ అనేసి ఇచ్చారండి. ఈ లెర్నింగ్ వచ్చేసి మనకు ఈ లెర్నింగ్ నేర్చుకున్నట్లయితే మనకు ఇదొక నాన్ ఫార్మల్ అనేసి ఇచ్చారండి. సో ఇది రాంగ్. ఇన్కరెక్టే అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లో అధ్యయనం చేసేటప్పుడు సో ఏం చేస్తాము, ఏదైనా ఒక కోర్స్ అనేది మనం నేర్చుకుంటున్నాము. సో అది ఎలా ఉంటుందండి? ఫార్మల్ టైప్లో ఉంటుందండి. ఇన్ఫార్మల్ అనేసి ఇచ్చారు, ఇన్ఫార్మల్గా ఉండదు, ఓన్లీ ఫార్మల్ భాగంలోనే ఉంటుంది. ఇట్ డిమాండ్స్ ఆ ప్రేయర్ క్వాలిఫికేషన్స్. సో ఏదైనా మనం ఒక కోర్స్ నేర్చుకోవాలంటే దానికి కంపల్సరీ ఎలా ఉండాలండి? దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఇస్తారు. అలాగే దేర్ ఈజ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఏదైనా కోర్స్లో జాయిన్ అవుతే మనకు కంపల్సరీ సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉంటుందండి. అలాగే యూ నీడ్ టు రిజిస్టర్ ఫర్ ద కోర్స్. కంపల్సరీ మనం రిజిస్టర్ అవ్వాలి కదా. సో ఇవన్నీ కూడా మనకు ఈ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ లెర్నింగ్ అనేది ఫార్మల్గానే జరుగుతుందండి, నాన్ ఫార్మల్గా అయితే జరగదు. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ సెడ్ ప్రోస్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఎవరండి చెప్పింది? ఆప్షన్ 2 ఎస్డి కోల్రిడ్జ్ అండి. ఎస్డి కోల్రిడ్జ్. ద ప్రోస్ ఈజ్ ద వర్డ్స్ ఇన్ దే బెస్ట్ ఆర్డర్. ఆప్షన్ 2 కరెక్ట్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్ డౌన్ వర్షన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ టీచింగ్ ట్రైనింగ్ అనేసి ఇచ్చారండి. సో టీచింగ్ ట్రైనింగ్లో మనకు మ్యాక్రో టీచింగ్ ఉంటుంది, డెమో టీచింగ్ ఉంటుంది, మైక్రో టీచింగ్ ఉంటుంది, మోడల్ టీచింగ్, ఇవన్నీ కూడా టీచింగ్ ట్రైనింగ్స్లో ఉంటాయి. సో అయితే వీటల్లో స్కేల్ డౌన్ వర్షన్ అండి, సూక్ష్మ బోధన పద్ధతి అంటే చిన్న స్కేల్ డౌన్ వర్షన్ అంటే మనకు తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ అనేది మనకు వస్తుంది. అంటే ఏదైనా 5 minutes ఉంటుంది, ఏదైనా ప్రోగ్రామ్కి సంబంధించి 5 minutes ఉంటుంది. ఆ 5 minutesలో దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అందులో తక్కువ మందికే జరుగుతుందండి, తక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ జస్ట్ 10 minutesలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే స్కేల్ డౌన్ వర్షన్ అంటారు. సో ఏంటిది అది? మైక్రో టీచింగ్ అండి. దాన్ని ఏమంటాము? మైక్రో టీచింగ్ అంటాం. మైక్రో టీచింగ్ ఈజ్ ఏ స్కేల్డ్ డౌన్ వర్షన్ అండి. ఎందుకు? మైక్రో టీచింగ్లో మనకు తక్కువ మంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10 members అలా ఉంటారు. అలాగే దీని టీచింగ్ కూడా ఎంత ఉంటుంది? 5 to 10 minutes ఉంటుందండి, అంతే. 5 to 10 minutes ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఏమంటాము? మైక్రో టీచింగ్ అంటాం.
మైక్రో టీచింగ్ ఈజ్ ఏ స్కేల్డ్ డౌన్ వర్షన్. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించి మనకు అడిగినటువంటి బిట్స్ అండి, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.